మరి అలాగే నేను ఒకసారి ఎదురు గట్టిగా వేసుకున్నాం ఆడలు చాలా సిగ్గు చచ్చిపోతున్నారు. అమ్మా ఒకసారి చేతి ఎత్తండి, ఆడవాళ్ళు చేతి ఎత్తండి. వెళ్ళి గిన్నెలు కడుక్కోండి. మీ ఆయన తీసుండి గిన్నె కడుక్కోండి. మనం గిన్నెలు కడగపోతే ఏంటంటే వీళ్ళ ముఖం మేము చపాతీ తింటాం. అది తినాలన్నా మేము గిన్నెలే కడగాలి. అదే మీకు అర్థం కాదు. మేము ఏం చేయాల్సిందే. మార్నింగ్ లెగిసినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మీకు ఆడవాళ్ళతోనే అవసరాలు ఉంటే ఇది మాత్రం గుర్తెట్టుకుని మాట్లాడండి. కాదు కాదు చేస్తాం ఎట్లా అది కాదు. నేను మాట అడుగుతాను. ఏదైనా ఆడవుతాడు మాకు అవసరం ఉన్నావు. మరి మీ అబ్బాయి లేకపోతే మీ ఆడవాళ్ళు ఏం చేస్తారు? అంటే మీకు మీరే అన్ని పనులు చేస్తారా? మీరు చేసే పనులు 20% మాత్రం ఉంటుంది, మిగతా 80%. 20% చెప్పు. చెప్పు. మీరు కూడా అడగండి. చెప్పు అంటే చెప్పాలి గట్టిగా. బాబులకి ఇంటర్వ్యూ చెప్తున్నా. నాకైతే ఆ 20% చెప్పు. ముందు అదంతా పక్కన పెట్టు. ఆ 20% ఏంటంటే ఇప్పుడు మీరు దోశ వేయాలంటే ఆ దోశ పిండి మీరు తీసుకురావాలి బయటికి వెళ్ళి. ఏదైనా పిండి మాదే కదా. అదే ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు తల 50 ఇచ్చారైనా 50 దుబ్బరే. నువ్వు తలకు 50 ఇవ్వాల్సిందిగా చెప్పలు కొట్టేటారు. ఏమ్మా ఎడగలేదు మీరు? సరే ఆ పిండి అయిపోయింది. నెక్స్ట్ చెప్పు. ఇంకా తర్వాత ఏంటిది చెప్పు. మా కుర్రలు తినేది ఏంటో పిండి తెచ్చి తర్వాత అదే ఈసారి అదే ఆ పిండి తప్ప మెత్తంటే మీకు మీరే అనేసుకోండి. ఫోన్లే అంత వద్దు. నాన్న ఎందుకో వెనకపడ్డాడు అన్ను. అమ్మ నాన్న అంటే మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఈక్వల్. ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మన గొడవలు. ప్లీజ్ ఈక్వల్ కాదు. మా మగాళ్ళే గ్రేట్. సొల్లు నిరూపిస్తారే ఎవడం రెండో ఒకసారి సొల్లు. ఇందాక ఒకడు ఉన్నాడు కదా, ఏడురా పుష్ప నాతో గొడవడ్డాడు. ఏడాడు వెళ్ళిపోయాడు. ఈ ఆంటీ నువ్వేంటి చిన్నపిల్ల చాలు. నువ్వేడు బాబు, నిన్ను ఎవడు పిలిచాడు? ఎవరు ఆ పుష్ప? అన్నాడు పైకి. మీ వాడే పుష్ప. నువ్వేనా? ఇది గట్టిగా పుష్పను. ఒకసారి ఆగు. నువ్వు పుష్ప. ఓకే, మీ అందరి కోసం మీషో పుష్ప రెడీగా ఉన్నారు ప్లీజ్. మీషో ఆయన ఒరిజినల్ మీషో. ఫ్లిప్కార్ట్ అంటే సారీ ఫ్లిప్కార్ట్, మీషో కాదు. నేను అమెజాన్. సరే ఇగో మాట్లాడచ్చు. మా సైడ్ నుంచి మా అబ్బాయి వచ్చాడు. నా తరపున కూడా అబ్బాయి అంటారా? ఏంటి నా తరపున కూడా అబ్బాయి బాబు. బాబు ఓకే అర్థమైంది. తిరిగి అతనాడు వచ్చింది. అరే తమ్ముడు రే అయ్యా నువ్వు దిగయ్యా. డిబ్బి కనిపించాలి నాకు. ఆ డిబ్బీలో రూపాయి వేసి ఇంటికి వెళ్ళి మొత్తం చిల్లరంతా లెక్కట డిబ్బీలో తీసి అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయా నువ్వు? వెళ్ళి అమ్మ చెక్ చేసిందా నీకు? రాయలాగా నువ్వు ఇక్కడ చూడు. రారా ఇటు చూడు. హలో ఏటో చేసి నువ్వు. తమ్ముడు రావద్దు. రారా ఒకసారా. నువ్వు రాకపోతే నేను కూడా రాను. మా ఇంటి పేరు లింగం. ఎవరి మాట? ఓకే, నా తరపున మా బామ్మర్తి గారు ఉన్నాడు. మీ తరపున వాడే మావాడు. వీడు నా తరపున ఎవరి తరపున వచ్చారు నువ్వు? నా తరపున వీడు వచ్చాడు. చెప్పించండి ఏంటి? ఆడపిల్ల పిల్లు. అమ్మా తల్లి. పాపా ఒకసారి డబ్బాయికి ఒకసారి. మన ఆడవాళ్ళ పొరుగు నిలబెట్టాలి. ఇగో మా మగాడు చూసేవాడు బొంగు. ఎక్కువ చేసావనుకో, ఎక్కువ చేస్తే చూసావా మడతెట్టేస్తా నీకు.
ఏంట్రా నువ్వు నా కోసం ఏమనుకుంటున్నావు రా? నువ్వేంటా ఈ వయసు అంటే నన్ను అంటారా నువ్వు? రావదనుకోలేదు. అది పట్టుకో. అదే నా అన్న, అదే కదా. అది ఓకే చెప్పించండి. ఏంటాడు? అది పెద్ద పుడింగా, అది పెద్ద తోప, అది పెద్ద తురుమా, కేరీమో కూడా. ఏంటి ఫుల్ ప్రిపేర్ వచ్చాడు? మరి ఏమనుకున్నావు? మా మగజాతి ఆనిముత్యం. ఏంట్రా నేను ఉన్నానని ప్రిపేర్ అయ్యి వచ్చావా నువ్వు? అవునా? ఎలా ఏసేదో వచ్చావు కదా. అవునా? మా నువ్వు కూడా ఏరా గట్టిగా డైలాగ్ ఏడు మొత్తం తొల్లి పోవల దున్న మీద పడి తొల్లేసుకోలేదు. ఇగో మా ఓడి ఏ డైలాగ్ అని చెప్తాడు. అమ్మాయి చెప్పగలదా? చెప్పు. అమ్మే కదా నీ పీకేస్తే పేక కోస్తా. తమ్ముడు అలా కచ్చి పొందుకోరా. ఇది చెప్పరా, చెప్పు త్వరగా త్వరగా చెప్పు. చెప్పమ్మా. ఒక ఎత్తారు నీకు మీ అక్కకి వెళ్ళి 10 రూపాయలు వెళ్ళి కాజలు కొనుక్కోండి. మనం గార్లు కొనుక్కుందా లేదా? మనకి గార్లే కావాలి. ఈ డాన్స్ వేస్తారు మొత్తం డబ్బులు. బాబా డిబ్బి ఒకసారి తీసుకురా. ఇదిగో చూసావా మా వాళ్ళని పీపీలు పైకి వస్తున్నాయి. పైకి పీపీలు పైకి వస్తున్నాయి. పీపీ పీపీ ఇదా దీని పీపీ అమ్మ కాలిపోతావు. కొనుక్కుంటున్నా అది ఎవడో తెలుసా నీకు? మరి తెలియకంటే ఎవడో పడితే పట్టేసుకుంటావు నువ్వు. నోట్లో ఎవడది? అదో వాడు అంటున్నాడు. నోట్లో అంత యాసిడ్ ఉందో ఏట్రా? మొత్తం సొల్లంత వేసి అందులో. సరే చెప్పించారు. తమ్ముడు నీకు ఇష్టమైన హీరో ఎవర్రా? పుష్ప. ఎక్స్క్యూజ్ మీ, హలో పుష్ప స్పెల్లింగ్ చెప్పు. చెప్పరా? పుష్ప. బాబు ఫుల్ ప్రిపేర్ ఉన్నాడు. సరే పుష్ప నుంచి డైలాగ్ చెప్పు. ఓకే ఇప్పుడు సిండికేట్ స్పెల్లింగ్ చెప్పు. నీకు అన్ని స్పెల్లింగ్ చూసావా? ఇగో మీ అమ్మని చెప్పమా డైలాగ్. చెప్పరా. నీ అమ్మ కాదురా కర్రీ మొకోడానా అమ్మ రసం. ఏంటి ఎక్కడ ఒకటే మమ్మీ? చెప్పరా. నీ అమ్మ కాదురా కర్రీ మొకోడా. అమ్మ రత్నాలు జారిపోతున్నా పల్లేది. క్యాప్ నుంచి రత్నాలు జారిపోతున్నాయి. అమ్మ అప్పుడు జోబులు పెట్టి చూపించు. లోపల ఇంటికి పెట్టి ఆడపిల్లంటే పద్ధతి అనుకో. అమ్మా డైలాగ్ చెప్తే ఒక ఫోర్స్ ఉండాలి. చప్పట్లు కొట్టాలి. చప్పట్లు అందరూ కొట్టండి బాబుకి. మా పాపకు కూడా చప్పట్లు కొట్టాను అందరూ. చప్పట్లు మళ్ళీ ఖచ్చితంగా మా పాపకు చప్పట్లు కొట్టండి. కొట్టండి ఆడవాళ్ళు కొట్టండి. ఏంటమ్మా మీరు? ఓలమ్మా ఓలప్ప నువ్వేం ఫీల్ అవ్వకు. ఎంతో ఒకేలా ఉన్నాడులే. ఆడితో డాన్స్ చేయించండి ఒకసారి. డాన్స్ వచ్చి కదమ్మా నీకు? వచ్చాడు అన్ని రెడీగా ఉన్నాడు. ఏంటో ఫుల్ ప్రిపేర్ చేయొచ్చు.